గుమ్మడికాయలు కొడుతూ ఉంటారు కొంతమంది, లేదా గృహప్రవేశాలు చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. గృహప్రవేశం కూడా చేయకూడదు. గృహప్రవేశం చేస్తే హోమం చేయాలి కదా, కొబ్బరికాయలు కొట్టాలి కదా, మరి ఇంటి కోడలు లేకుండా గృహప్రవేశం చేయకూడదు. అదే సమయంలో గుమ్మడికాయ కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమవుతుందనంటే, అంటే ఇక్కడ ఒక పరిమితి, అంటే గర్భం ఉన్నటువంటి స్త్రీ 3వ నెల వరకు ఉంటే గనక కొంచెం దూరంగా ఉన్నా పర్వాలేదు, చేసుకోవచ్చు. 3 నెలలు దాటి 4వ నెల 5వ నెల పడితే లోపల ఆ ఉన్నటువంటి శిశువు రూపం దాల్చి ఉంటుంది కాబట్టి ఒకవేళ గుమ్మడికాయ కొడితే గుమ్మడికాయ ప్రాణంతో ఉంటుంది అంటారు, ఆ పైన ఉన్నటువంటి తొడిమ ఉన్నంత వరకు. కొబ్బరికాయ కూడా ఆ కొట్టగానే, వీటిని కొట్టగానే లోపల నుంచి ఒక రకమైనటువంటి కెమికల్ బయటకు వస్తుంది, స్మెల్ రూపక, ఒక వాయు రూపకంగా వస్తుంది. అది కానీ ఈ గర్భంతో ఉన్నామ పీలిస్తే కడుపులో ఉన్నటువంటి శిశు చర్మానికి, శ్వాసకి ఇబ్బంది పడతారు. ఇలాంటి ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఇది ఒక సైంటిఫిక్ గా రీజన్ ఉంది. మన ధర్మం నుంచే సైన్స్ పుట్టింది కదా, కాబట్టి మన ధర్మం ఫస్ట్ నుంచి ఏం చెప్పిందంటే, ఎవరైనా సరే గర్భవతిగా ఉంటే గుమ్మడికాయలు కొట్టడం కానీ కొబ్బరికాయలు కొట్టడం కానీ, తన భర్త తను అలాంటివి జరుగుతున్నా దూరంగా వెళ్ళిపోయి ఉండాలి తప్ప ఆ పరిసర ప్రాంతాల్లో అస్సలు రాకూడదు అని చెప్తూ ఉంటారు. కొట్టకూడదు. ఎవరైనా అలాంటి సందర్భాల్లో అటెండ్ అవ్వాల్సి వస్తే కూడా దూరంగా ఉండాలి. ఉదాహరణకు షాపింగ్ కాంప్లెక్స్ ఓపెనింగ్ కి వెళ్ళారు, కొడుతున్నారంటే అమ్మ మాగండి అని చెప్పేసి దూరం వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మాత్రం ఇలాంటివి కార్యక్రమాలు చేయకూడదు. ఇక గర్భవతిగా ఉన్నప్పుడు గ్రహణాలు కూడా వస్తూ ఉంటాయి. ఆ సమయంలో అయ్యా గ్రహణం వస్తే మమ్మల్ని ఏవి కూడా తినకూడదు అంటారు, తాగొద్దు అంటారు. గర్భవతి స్త్రీలకి గాని, చిన్న పిల్లలకు గాని, వృద్ధులకు గాని, రోగంతో ఉన్న వాళ్ళు ఇలాంటివి ఏవి పాటించాల్సిన అవసరం లేదు. కాకపోతే దర్భ వేసుకున్న నీళ్లు, దర్భ వేసిన పాలు, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ దర్భ వేసి ఉండాలి.